ఇద్దరి మధ్య గొడవలకి ఇంట్లో వాళ్ళు నలిగిపోతున్నారు. దీనివల్ల ఇంట్లో ఎవరికైనా ఏమైనా జరిగింది అంటే మీరు తట్టుకోగలరా? అంతెందుకు, మీ అన్నయ్యకి దూరంగా నువ్వెంతకాలం ఉండగలవు? మీరు చేస్తుంది తప్పు అని మీకు అనిపించకపోవచ్చు, కానీ ఇంట్లో వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. అది అర్థం అవుతుందా మీకు? ఎన్నో ఆశలతో మీ ఉమ్మడి కుటుంబంలోకి వచ్చాను. నా ఆశ తీరింది, నాకు ఇష్టమైన కుటుంబం దొరికింది అని ఆనందపడే లోపు ఇదిగో ఒక్కరిగా బ్రతికిన మీరిద్దరూ ఇద్దరుగా విడిపోయారు. జరిగేది చూసి తట్టుకోలేకపోతున్నాను మాధవ. కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని వదులుకోవాలి భూమి. బాధ నీకే కాదు, నాకు ఉంది. ఏడ్చే హక్కు మీకిచ్చి కన్నీరు పెడితే వాడు మగాడే కాదని పెద్దవాళ్లు గుండెల్లో బాధని కన్నీటితో ఓదార్చుకునే అవకాశం కూడా లేకుండా చేశారు. మీ బాధని స్వేచ్ఛగా చెప్పగలరు, బాధని కూడా బాధ్యతగా దాస్తూ మోయాలేమో. ఈరోజు మా మధ్య దూరాన్ని, అమ్మవాళ్ళు పడే బాధని చూస్తున్నావు నువ్వు. ఆస్తి అవతల వాడి చేతికి వెళ్తే అన్నయ్యతో సహా అందరూ రోడ్డు మీదకి రావాలి. తప్పదు భూమి. అన్నయ్య దృష్టిలో నేనిప్పుడు చెడ్డవాడినైనా పర్వాలేదు. ఎవడి వల్ల నా కుటుంబం బాధపడకూడదంటే ఇంతకు మించి నేను చేయగలిగింది ఏమీ లేదు. నా బలం నువ్వు. ఈ కన్నీటితో నన్ను బలహీనుణ్ణి చేయకు. వద్దనయ్య, వాడి డబ్బు వాడికి తిరిగిచ్చేయి. మనకి చాలు. ఇవ్వను. ఇచ్చే వరకు నేను ఊరుకోను. ఏంటి నోటీసు?